నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక చిన్న హోటల్ ఉంది. ఆ హోటల్కు చేతిలో గిన్నె పట్టుకుని ఒక 10 ఏళ్ల బాబు వచ్చాడు. నేరుగా కౌంటర్ దగ్గర కూర్చుని ఉన్న హోటల్ యజమాని దగ్గరకు, అన్న, అమ్మ 10 ఇడ్లీలు తీసుకురమ్మంది, డబ్బులు రేపు ఇస్తానని చెప్పింది అని చెప్పాడు. ఆ హోటల్ యజమాని, ఇప్పటికే చాలా బాకీ అయిందని అమ్మతో చెప్పు, గిన్నె ఇలా ఇవ్వు, బాబు సాంబార్ పోసిస్తాను అని అన్నాడు. ఆ బాబు అడిగిన 10 ఇడ్లీలు పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి అతని చేతిలో పెట్టాడు. సరే, వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అదే హోటల్లో కూర్చుని టిఫిన్ తింటున్న ఓ వ్యక్తి, ఆ అబ్బాయి రావడం, యజమానితో మాట్లాడడం, యజమాని ఇడ్లీలు ఇచ్చి పంపించడం అన్నీ గమనిస్తూ ఉన్న ఓ వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్ళి, ఇప్పటికే చాలా బాకీ పడ్డారు అంటున్నారు, మళ్ళీ ఎందుకండి ఆ అబ్బాయికి టిఫిన్ ఇచ్చి పంపారు అని అడిగాడు. అందుకు ఆ యజమాని, ఆహారమే కదండి నేనిస్తున్నది, పెట్టుబడి పెట్టి నేను నడుపుతున్నది, కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారు, కాకపోతే కాస్త లేటుగా ఇస్తారు అంతే. అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకవు. బిడ్డ ఆకలి తీర్చడానికి ఆ తల్లి ఎంత ఇబ్బందులు పడుతుందో, బిడ్డ ఆకలి తీర్చడానికి అడిగుంటుంది, అందుకే పంపి ఉంటుంది కదా. నేను ఆహారం ఇవ్వకుండా పంపితే వారంతా పస్తూ ఉంటారు కదండి అని సమాధానం చెప్పాడు. మళ్ళీ ఇలా అన్నాడు, నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను. నాది కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి, ఎలాగైనా నాకు వచ్చేస్తుంది, మోసం చెయ్యరు, కానీ ఇప్పటికీ వారి ఆకలి తీరుతుంది కదండి, నాకు అదే ముఖ్యం. నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లి కోసం దొంగతనం చేయొచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను భిక్షాటం చేయమని పంపించవచ్చు, లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు. ఇప్పటికీ నేను నష్టపోవచ్చు, కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు. ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. దేవుడి గురించి ఎక్కడో వెతకనవసరం లేదు, దేవుడు ఇలాంటి వారి మనసులో ఉన్నాడు, వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం ఖచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు కదా. ఆ నమ్మకాన్ని నిలబెట్టే వారిలో ఆ దేవుడు కొలువుదీరి ఉన్నాడు. తనకు మాలిన ధర్మం మనకు మించిన సహాయం చేయమని గురువులు కానీ పేదలు కానీ చెప్పరు, కానీ మనకు ఉన్నదాంట్లో చిన్న సాయమైనా చేయమని అంటారు.